అమ్మోనీయుడు దాసులకు తోబి అనువాడును అరబిన గెషెము నా మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి. ప్రియ సోదరి సోదరా, నువ్వు చేస్తున్న పనిని ఎగతాళి చేసి మాట్లాడారా? రాసి పెట్టుకో. నువ్వు దేవుని దర్శనంలో ఉన్నావు. సాతాను సామాన్యమైన రొటీన్ అటాక్లో మొదటి వెపన్ వాడాడని నువ్వు సిద్ధపడ. దే మార్కెట్ యూ, దే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే రిజెక్ట్ యూ, దే డిస్పైజ్ యూ. మూడోదిగా, ఈ దుర్బలులు ఏం చేస్తారు? ఈ శక్తి లేని వారు వీళ్ళేం చేస్తారు? సరే, ఒకవేళ పని స్టార్ట్ చేస్తే అసలు దీన్ని ముగించగలుగుతారా? కొన్నిసార్లు అన్నారా ప్రజలు, నేను పెద్ద ఎగురుకుంటూ వచ్చి చేస్తున్నాడు, ఎంతవరకు చేస్తారో చూద్దాం, అసలు దీన్ని ఎగ్జిక్యూట్ చేసే సత్తా లేదు వాడికి. స్టార్టింగ్ అందరూ స్టార్ట్ చేస్తారండి, ఫినిషింగ్ చేస్తే చూద్దాంలే అనలేరా? ఆరంభంలో ఎవరైనా ఎగురుతారు కానీ చూద్దాంలే, లాస్ట్ దాకా నెరవేర్చినప్పుడు చూద్దాంలే. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేదురా. జీవితం సర్వనాశనం అయిపోయింది, కుటుంబము సర్వనాశనం అయిపోయింది, వారి వ్యాపారం సర్వనాశనం అయిపోయింది, కుప్పగొల్లిపోయింది. ఇంకేం చేస్తారండి వారు? దేవుని చేతిలో ఏం వాడబడతారు? అసలు దేవుని దర్శనాన్ని వీరు ఎలా సాకారం చేస్తారని ఎగతలి చేస్తున్నారా? ఇవన్నీ కూడా నిజమైన దేవుని దర్శనంలో ఇవన్నీ కూడా భాగమే. ఇది సరిపోదన్నట్లు ఎగతాళికి పరాకాష్ట. అమ్మోనీయుడైన తోబియా అతని యొద్దకు ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినను వారి రాతి గోడ పడిపోను. ఏందండి? ఒక నక్క వస్తేనట గోడ కూలిపోతుందంట. అంటే మీరు చేసే పని అంత చిల్లరగా ఉంది. ఒక నక్క వస్తే కూడా ఏమవుతుంది? అది కూలి కింద పడిపోతుంది. ఎంత ఘోరమైన అవమానం!